శ్రీవారి మెట్ల మార్గం పూర్తయిన తర్వాత చివరిలో ఈ నామాలు ఉంటాయి, మొక్కోండి. లాలిపాప తింటున్నా ఉడత భలే ఉంది కదా. ఈ కంపల్సరీగా శ్రీవారి పాదాలని మొక్కోండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనపడేది ఫ్రీ బస్. తిరుమలలో మనకి ఎక్కడ కావాలని అక్కడికి చేరుకోవచ్చు. ఈ బస్ ద్వారానే మేము శ్రీవారి మెట్ల వరకు చేరుకున్నాము. ప్రస్తుతం మీకు చూపిస్తున్నది శ్రీవారి మెట్లకు వెళ్ళే దారి అండి. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ కొండ స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఈ కొండ నుంచి ఇక్కడ బస్సు ఇక్కడ దాకా వస్తుందండి. ఈ బస్సు ద్వారా, ఫ్రీ బస్ ద్వారా ఇక్కడ దాకా వచ్చాక మనం ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి ఉంటుంది. ఫెసిలిటీస్ మాత్రం బాగుంటాయి లేండి. ఇక్కడ మెట్ల దారికి వెళ్ళి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి శ్రీవారి పాదాలు ఇక్కడ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తారు అన్నమాట. మెట్లు వెళ్ళే ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకోవాలా. ఇప్పుడు మీకు కనపడేటి ఇదేనండి మెట్ల ద్వారం. చూశారు కదా, శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం. ఇక్కడ నుంచే వెళ్ళాలి. మేము స్టార్ట్ అయిపోయాను. చిన్నగా చూడడానికి మాత్రం బాగుంటుంది. అలా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ అసలుకి ఎంత బాగుంటాయండి. అసలుకి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. వాటర్ తాగేసి అసలు అడుగడుక్కి వాటరే ఉంటాయండి. అసలు ఎవరికి అంటే వాటర్ ఏమన్నా ఇబ్బంది లేకుండా బాగుంటాయి ఫెసిలిటీస్. మేమైతే అలా చూసుకుంటూ, అంటే ఫస్ట్ టైం అండి మెట్ల ద్వారా ఎక్కడ చూసినా కానీ మనకి ఆ శ్రీవారి పాటలు అవి సంబంధించి వస్తూ ఉంటాయి. కొంతవరకు నడిచాము, కొంతవరకు నడిచి ఒక దగ్గర ఆగాము. ప్రజెంట్ మేము చూసుకుంటే మీకు చూశారు కదా, చుట్టుపక్కల కూడా మొత్తం అడవి అనమాట. చూశారు కదా, ఈ గుట్ట వెనక మాత్రం పెద్ద అది శ్రీ తిరుమల గుట్ట. ఈ పక్కన ఉన్నది మెట్లు. మేము ఇలా వెళ్దామని వెళ్తున్నాము. చూశారు కదా కింది భాగం. ప్రస్తుతం మేము 200 మెట్లు ఎక్కాము. ఇంకా 2188 మెట్లు వెళ్ళాలటండి. ఇక చిన్నగా వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే కొత్త స్టార్టింగ్ కాబట్టి చాలా హుషారుగానే ఉంది. చిన్నగా వెళ్తున్నాము, చూసుకుంటూ వెళ్తున్నాము. అందులోనూ అక్కడ చుట్టుపక్కల వాటర్ ట్యాంక్స్, వాటర్ ఫెసిలిటీ ఏమన్నా అంటే మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇది మనకి కనపడేది తిరుమల కొండ అండి. అసలు పైన చూసారా కరెంట్ పోల్స్, ఇవన్నీ కరెంట్ పోల్స్. ఆ పైన చూసారా పవర్ జనరేషన్ అనమాట. అది పవర్ జనరేట్ చేస్తుంది ఫ్యాను. అది కనపడేది మనకి తిరుమల కొండ. ఆ కొండ పైన మనకి తిరుమల టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటా. ఇవన్నీ చూసుకుంటూ ఎగ్జైటింగ్ వెళ్తున్నాం. ప్రస్తుతంగా అయితే మేము 300 మెట్లు అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నగా ఎక్కుతున్నాం. ప్రస్తుతానికి అయితే ఏమనిపించలేదు, బాగానే ఉంది. ఈ మధ్యలో ఇది కట్టడం ఒకటి వచ్చిందండి. ఇది పురాతనమైన కట్టడమే. ఇంకా ఎక్కడ దాకా వచ్చామంటే మేము 400 కంప్లీట్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే వెళ్తుంటా. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మనకు చుట్టుపక్కల కొన్ని అడవికి సంబంధించినవి ఆ పిట్టలు కానీ, ఆ ఉడతలు, అడవి కోడి పుంజులు, అలాంటి విచిత్రమైనవి కొన్ని కనపడుతూ ఉంటాయి. బాగుంటాయి. అంటే వాళ్ళకి అవి ఏంటంటే అసలు మనుషులకి చూసి బెదిరి ఉండదు అనమాట. అవి మనుషులతో పాటు అలా అలవాటు అయిపోయింది. ఇది మీకు కనపడేది మాత్రం ఎప్పుడో పురాతన కాలం నాటిదండి. ఇది ఇప్పటిది కాదు. ఇది అక్కడ నుంచి దాని కింద నుంచి మెట్లు ఉంటాయి. మళ్ళీ మెట్ల ద్వారా వెళ్ళాలి మనం. మొదటి మండపం అంట. ఇక్కడ మొదటి మండపం అని ఉంది. ఆ మండపాన్ని మనం చూసుకున్నాం. ఇక మీకు ఇందాక చెప్పా కదా, చూసారా ఉడత అదేం చేస్తుందో తెలుసా? లాలీపాప్ ఇస్తే ఆ లాలీపాప్ని తింటుందండి. అది భలే విచిత్రం అనిపించింది. అది అసలు మనిషి అంటే మనుషులు ఉన్నా కానీ అసలు భయపడట్లేదు.
అంటే వాతావరణంలో ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అన్నమాట. ఓకే, హ్యాపీగానే ఉంది. ప్రజెంట్ చూసారా సరే లాలీపాప్ ప్రజెంట్ 600 మీటర్స్ అది మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మిగతా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అక్కడ ఎక్కేసరికి కొంచెం అలసట అనిపించింది. ఒకసారి వీడియో తీసుకుందాం అన్నట్టుగా తీసుకున్నా ఒకటి. ఓకే, ప్రజెంట్ అంతా ఓకేనండి. వెళ్తున్నాం తీసుకుంటూ. వాటర్ కూడా బాగానే అవుతున్నాయి మధ్యలో, ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బాగానే అవుతుంది. 800 కిలోమీటర్ మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. అందులో 110 మెట్లు అంటే మధ్యలో కొంచెం వీడియో తీయలేదండి. ఇంకా 1288 మెట్లు మేము ఎక్కాలి. ఇక్కడ నుంచి చూడండి సార్, మెట్లు హైట్ బాగున్నాయి అసలు. ఎందుకంటే అదే ఇక్కడ నుంచి కాలు నొప్పులు వస్తున్నాయండి బాగా. హైట్ పెరగడం వల్ల కాలు నొప్పులు బాగా వస్తున్నాయి. కానీ చూడడానికి మాత్రం బాగుంటుందండి. పైన ఫ్యాన్లు అవి చూశారు కదా, బాగా చాలా బాగుంటుంది అసలు. ఈ తిరుమల అసలుకి ఫస్ట్ టైం ఇలా ఎక్కడం వల్ల తిరుమలలో కూడా అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా, ఇట్లా ఉంటుందని చెప్పి చూసాము. మేము ప్రస్తుతంగా అయితే 1200 మెట్లు కంప్లీట్ చేసామండి. మీకు కనపడుతుంది ఒక విచిత్రమైన పిట్ అండి ఇది. ఆ తిరుపతిలో మరి ఆ కొండలపైనే ఉన్నాయి ఇలాంటివన్నీ. బాగుంది అసలుకి, అంటే దగ్గరకి ఇట్లా వస్తున్నాయి. అసలుకి మనుషులకి భయపడడం లేదు ఫస్ట్. అవైతే మనసు సరదాగా అలా వాటితో మనుషులతో పాటు అట్లా పక్క నడుచుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. అసలు అస్సలు బయరట్లే. ఇవన్నీ భలే ఉన్నాయండి అసలుకి, ఒక విచిత్రంగా ఉన్నాయి. అది చాలా బాగా అనిపించింది. అంటే మనకి నడుస్తూ వెళ్తే ఇక్కడ ఆగితే ఇలాంటి కనపడితే ఒక ఆనందంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ కష్టాన్ని మనం మర్చిపోతాం. సడన్గా ఎక్కిన కష్టాన్ని చూసి కొంచెంసేపు అంటే మనకు మనసు అనేది డైవర్ట్ అయ్యి వెళ్ళడం వల్ల ఆ యొక్క శ్రమని మనం కొంచెం మర్చిపోతాం అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. చాలాసేపు చూసాను దీన్ని. అసలు ఎంత అంటే మనుషులకైతే అసలు భయపడడం లేదు. ఏమన్నా కానీ అసలు ఇదే దూరం పోవట్లేదు, అట్లనే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇక మీరు చూసారా అది ఎక్కడుందో మెట్లు, నీ పైన ఉన్నామండి మెట్ల దగ్గర అది ఉంది. ఇక మీకు ప్రస్తుతానికి మెట్లు మీ దాదాపు పైకి మధ్యలో ఉన్నాం. ఇవి చూపిస్తున్నది తిరుమల కొండలు. తిరుమల కొండలు ఎన్ని అయితే ఎక్కి రావాలో మేము ఆల్రెడీ దాదాపుగా అన్ని ఎక్కినామండి. మీకు కనిపిస్తుందా దారి స్టార్టింగ్? ఆ స్టార్టింగ్ దగ్గర మనం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అలా ఎక్కుతూ 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 ఇక్కడ దాకా వచ్చామన్నమాట. మీకు చుట్టుపక్కల కనపడేది మాత్రం తిరుపతి. ఈ పైన వచ్చేసి తిరుపతి కొండలు అన్నమాట. అంటే అంత హైట్కి వచ్చామన్నమాట నడుచుకుంటా మేము. చాలా కష్టంగానే ఉందండి. అంటే దాదాపుగా ఎవరైనా కానీ ఉదయం పూటే వెళ్ళండి, మరి ఎండ వచ్చే టైంకి అయితే వెళ్ళమాకండి. ఉదయం పూట అయితే చల్లదనం ఉంటుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎండ టైంలో అయితే ఎండ కొడుతూ ఉంటుంది, ఒక్కిలు వాటర్ అవుతూ ఉంటాయి. కడుపులో మళ్ళీ ఎక్కువ వాటర్ తాగేసరికి కొంచెం వెయిట్ పడుతుంది. అందుకని కొంచెం ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మెట్ల ద్వారా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళే భక్తులు ఎవరైనా ఉంటే ఉదయం పూటే వెళ్ళండి. మ్యాక్సిమం ఉదయం పూట కుదరకపోతే అప్పుడేమన్నా మిగతా టైంలో ట్రై చేయండి, కానీ మ్యాక్సిమం అయితే ఉదయం పూటే ట్రై చేయండి. ఇంకా మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రేకుల షెడ్లు వచ్చేసి మెట్లే అండి. ఆ పైన ప్రజెంట్ మేము 1500 మెట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఒక ఆయన చూసారా, ఆ మెట్ల మీద ఒక ఆయన అయితే పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చాలామంది లేడీస్ పిల్లలు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల దగ్గరలో తమిళనాడు నుంచి వచ్చారన్నమాట. తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. 1700 అండి, 1700 కంప్లీట్ చేసుకున్నాం మెట్లు. ఇంకా 688 మెట్లు ఎక్కాల. వీళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదులే కానండి. ఒకళ్ళైతే కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారు, ఒకరు కర్పూరం పైన ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కర్పూరం పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకళ్ళేమో దానికి ఇట్లా కొవ్వొత్తితోనే అంటించుకుంటూ వెళ్తున్నారు. అదొక మొక్కుబడి. చాలా బాగుందండి. చూసారా అసలు హైట్ ఎలా ఉందో? హైట్కి వెళ్ళాలి.
హైట్కి వెళ్తేనే మనకి అక్కడ నుంచి ఇంకా టర్నింగ్స్ తిరగాల్సి వస్తుంది, ఒక 2-3 టర్నింగ్స్. మా మా ఫ్రెండ్ ముందు వెళ్తున్నాడు, మా ఫ్రెండు అది కష్టం మీద వెళ్తాడు, వెళ్ళాలి అని. ఆల్రెడీ చాలా వరకు వచ్చామండి, అప్పటికి చాలా ఓపిక అయిపోయింది. ఎందుకంటే దగ్గరికి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతాయి మెట్లు. అంటే అలా అని ఏం భయపడమాకండి, స్టార్టింగ్లో నుంచి బాగానే ఉంటాయి, దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం ఇలా హైట్ అయిపోతాయి మెట్లు. హైట్ అప్పుడే కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఎక్కండి కొంచెం, ఎందుకంటే కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి సడన్గా ఒక్కసారి కాళ్ళ మీద వెయిట్ పడేసరికి ఏదో ఒకలా అనిపిస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా నిదానంగా ఎక్కండి. స్టెప్పులు 2300 అటండి, 2300కి స్టెప్స్ అక్కడికి వచ్చేసాం మనం. ప్రస్తుతం ఏంటంటే కొంచెం ముందుకెళ్తేగా ఎండింగ్ అండి, మీకు కనపడేది ఎండింగ్ అనమాట. దాదాపుగా అలా ఇక పడుస్తూ కూర్చొని లెగుస్తూ ఎలా అలాగా ఆ దేవుడి వరకు చేరుకున్నాము. స్టార్టింగ్ మనకి ఎండింగ్లో ఇక్కడ శ్రీవారిది ఒకలా ఇలా ఉంటుందండి, శ్రీవారి నామాలు అవి కంపల్సరీ మొక్కుకోండి, ఆ దండం పెట్టుకోండి. ఎందుకంటే మనం కంప్లీట్ చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొక్కుకొని వెళ్ళాలి. మేము కూడా అదే పని చేసాం, మొక్కుకొని ఏదో దయ వల్ల పైకైతే చేరుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ రమ్య ప్రసాద్ చూస్తూనే ఉండండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.